హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఇది టూర్ బ్లాగ్ అయితే కాదండి, ఇది ట్రావెల్కి సంబంధించిన బ్లాగ్ అయితే కాదు. ఇది పర్టికులర్గా మీకు ఇప్పటికే థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. గత 5 yearsగా మాతో పాటు ఉన్న మా లియో అయితే ఒక 10 days బ్యాక్ అయితే చనిపోవడం అయితే జరిగింది. వాడికి ఏదో రకమైన డిసీజ్ అయితే వచ్చింది. నేను 6 months నుంచి చాలా ట్రై చేశాను. చాలాసార్లు హాస్పిటల్ తీసుకెళ్ళాను, చాలా రకాల మెడిసిన్స్ వాడాను. ఈవెన్ హైదరాబాద్కి కూడా తీసుకెళ్ళాను. అక్కడ కూడా 7 Oaks అనే ఒక పెట్ హాస్పిటల్ ఉంటుంది. సో అక్కడ చాలా పెద్ద హాస్పిటల్, దాంట్లో కూడా సిటీ స్కాన్ కూడా తీయించాను. సో అప్పుడు కూడా ఏం అర్థం కాలేదు, ఏం వెళ్ళలేదు అంటే సిటీ స్కాన్లో కూడా. ఇక ఫైనల్గా ఒక 10 days బ్యాక్ అయితే చనిపోయాడు. సో ఈరోజు ఏంటంటే నేను వాడి పేరు మీద ఇక్కడ ఉన్న కుక్కలకి ఒక 5 to 6 kgs చికెన్ బిర్యానీ అయితే చేయించాను. సో చికెన్ బిర్యానీ చేయించి అదైతే నేను పంచి పెడదామని అయితే చూస్తున్నాను మామూలు స్ట్రీట్ డాగ్స్కి అన్నిటికీ. సో ఈ ఆలోచన నాకు లియో గారు బతుకున్నప్పుడే వచ్చింది. అంటే వాడు చనిపోయిందని చెప్పి ఏదో దినాల్లాగా అయితే చేస్తాను. దీన్ని కూడా నెగిటివ్గా చూసే వాళ్ళు అయితే ఉంటారు. ప్లీజ్ దీన్ని అయితే నెగిటివ్గా చూడకండి. మీకు వీలైనంత వరకు అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఏంటంటే పాపం కుక్కలకు ఒకప్పుడు మంచిగా మన పెద్దవాళ్ళు చాలా తిండి పెట్టేవాళ్ళు బయట. ఇప్పుడు కనీసము మినిమం వాటికి తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు రకరకాల పరిస్థితులు చూడొచ్చు మీరు. ఇప్పుడు మనమే చూడొచ్చు, మనం ఎన్నో రకాల సమస్యలతో అయితే సతమతం అవుతున్నాము డైలీ వారి లైఫ్లో. సో ఇక కుక్కల సంగతి చూసుకున్నట్లయితే అవి మనుషులు పెడితేనే తింటాయి. వాటికి సహజంగా ఏం తినేటట్టు ఏముండవు. ఏమైనా దుంపలు తోడుకొని తినడం కానీ ఇలాంటివి ఏముండవు. మనుషులు ఇంత పెడితేనే తింటాయి. సో వాటి మీద కొంచెం కనికరం అయితే చూపించండి. అండ్ ఈ వీడియో వీలైనంత వరకు ఎవరికైనా పెట్ లవర్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఈ ఫుడ్ అయితే తయారు చేయించాను, మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మంచిగా 1 time పిలిపించి మరి చికెన్ బిర్యానీ అయితే వేయించాను. ఒక 5 to 6 kgs ఆ విధంగా ఒక 2.5 kgs చికెన్ అయితే తీసుకొని. సో మీరు కూడా ఎప్పుడన్నా మీకు వీలైనట్లయితే ఇలాంటివి అయితే చేయండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మా లియో గాన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే సమాధి చేశానో అక్కడికి వెళ్ళి వాడికి కొంచెం తీసి ఆ తర్వాత మిగిలిన వాటన్నిటికీ ఒక ఫ్రెండ్ కూడా పిలుచుకున్నాను. అతనికైతే ఆటో ఉంది. సో ఆటోలో తిరుగుతూ ఎక్కడ మనకు డాగ్స్ కనబడితే అక్కడైతే ఆపి ఫుడ్ పెట్టుకుంటూ అయితే వెళ్దాం. మన యూట్యూబ్ ఛానల్లో లియోకి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఇక్కడ చెరువు దగ్గర అయితే వాడు చాలా బాగా స్విమ్మింగ్ చేసేవాడు. అవన్నీ నేను నార్మల్గా డైలీ వారి రొటీన్గా చూస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి చూడండి వెళ్ళి. చాలా యాక్టివ్గా ఉండేవాడు అసలు, కాకపోతే ఇలా జరిగిపోయింది. సో ఆటో వస్తుంది కదా, అదే మా ఫ్రెండ్ ఆటో. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. సో ఫస్ట్ అయితే మనము అక్కడ లియోని సమాధి చేసిన దగ్గరికి వెళ్ళి వానికి ఇంత తీసి ఆ తర్వాత కార్యక్రమం అయితే చేద్దాం. లియో కానీ సమాధి దగ్గరికి అయితే వచ్చినండి. ఇదే లియో సమాధి. ఇది మా నాన్న సమాధి, అది పెద్ద నాన్న సమాధి, అది తాత సమాధి. ఈ 3 పక్క పక్కనే ఉంటాయి. వీడు కూడా మాకు ఫ్యామిలీ మెంబర్తో సమానమే కాబట్టి మా డాడీ పక్కకే అయితే పెట్టినాం వీడిని. ఇక్కడైతే పెట్టేశాను. సో ఇప్పుడు మన కార్యక్రమం అయితే చేద్దాము. మిగతా అన్ని కుక్కలకైతే మనము ముందు ఫుడ్ అయితే పెట్టుకుంటూ వెళ్దాం అయిపోయేదాకా.
సో కొందరికైతే ఈ పని కూడా నచ్చదు, ఎందుకు ఇంక బాగా బలిసి కుక్కలు పెడతాడా అని కూడా అనుకుంటారు. సో అట్లయితే తీసుకోకండి, నెగిటివ్గా అయితే తీసుకోకండి, డూ పాజిటివ్. అండ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగా ఈ కార్యక్రమం అయితే మొత్తం అయిపోయింది. దాదాపు ఒక 20 నుంచి 30 కుక్కలకైతే పూర్తిగా అయితే పెట్టేసాము. మొత్తం వెనక బౌల్ చూసినట్టయితే మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. సో మీకు కూడా ఎవరికైనా ఛాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ విధంగా వాటి ఆకలి అయితే తీర్చండి ఏదో ఒక రోజు. మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం మీ ముందుకైతే వస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.